సృష్టికర్తకు ఉండాల్సిన లక్షణాలు మనం చూస్తే, యేసుక్రీస్తు వారికి ఆయన సర్వ సృష్టికర్తగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్తగా ఉన్నాడు. ఈ సృష్టిని అంతటి కూడా ఆయన చేత సృష్టించబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక మనం క్లియర్‌గా చూడొచ్చు. ఆయన సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. సో, అలాగే సర్వజ్ఞానిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. సో, సర్వశక్తిమంతుడిగా మనం క్లియర్‌గా చూస్తే బైబిల్‌లో మెన్షన్ చేయబడింది. సర్వజ్ఞాని అంటే ఆయనకి గతించింది, ప్రస్తుతం జరగబోయేది కూడా తెలుస్తూ ఉంది. అబ్రహాం కంటే నేను ముందున్నానని చెప్పాడు. పరిసయ్యులు వాళ్ళ హృదయాల్లో ఏం తలుచుకుంటున్నారో కూడా వాళ్ళు చెప్పాడు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడని చెప్పాడు. సో, ఇంకా ఫ్యూచర్ కూడా ప్రస్తుతం వాళ్ళ హృదయాల్లో ఏం ఆలోచించింది కూడా దేవుడు క్లియర్‌గా చెప్పాడు. సో, కాబట్టి ఆయన సర్వజ్ఞానిగా ఉన్నాడు. అలాగే నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయనలో పాపం లేనివాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో, దేవుడు నిత్యుడిగా ఉన్నాడు. అలాగే దేవుడు స్వయంభవుడుగా ఉన్నాడు. దేవుడు మార్పులేనిగా ఉన్నాడు. అలాగే అనంతుడు, అపరిమితుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. సో, దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యామి, జీవం గలవాడు. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు వెలుగై ఉన్నాడు. సో, అలాగే దేవుడు పరిశుద్ధుడు, వాడు, ప్రేమమయుడు, దేవుడు నీతిమంతుడు, సత్యవంతుడు, దేవుడు దయగలవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు కృప కలిగిన వాడుగా నిష్పక్షపాతంగా మనకి కనిపిస్తూ ఉన్నాడు.